యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారని ప్రభునందు నమ్ముతున్నానండి. ఏం బాధపడకండి, దిగులు పడకండి. నిన్న రాత్రి మీరు దేవుని సన్నిధిలో కొంతమంది విలాపిస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నారు. ఖచ్చితంగా మీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మీలో కొంతమంది మీ కుమారుని కోసం, మీ యొక్క కూతురు కోసం దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేశారు. మీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు అత్యంత విజయము, అద్భుతము దేవుడు చేసి మేలు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 20:4. దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ అనే దైవజనుడు ఒక ఊరిలో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడంట. అయితే ఆయన భార్య ప్రభు నమ్ముకుంది, కానీ ఇతను మాత్రం ఒక నాస్తికుడు అంట. అసలు దేవుడు అంటే అసలు కిట్టనివాడంట. అయితే భార్యను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన గట్టిగా చెవులు మూసుకున్నాడు. ఇంకా మీటింగ్ అయిపోతుంది కదా అని చెప్పి మనం మరలా ఇంటికి తీసుకెళ్ళిపోతామనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే వినకూడదని అలా చెవులు మూసుకొని ఉన్నాడనమాట. సడన్గా ఒక పురుగు వచ్చి ఆయన నొసట మీద తాకితే ఆ పురుగును తీయటానికి ఇలా చేయి తీశాడంట. అప్పుడు జాన్ వెస్లీ గారు అంటున్నారంట, చెవిగలవాడు విన్నగాక అన్నాడంట. ఇదేంటి నా గురించి అంటున్నారండి, చెవిగలవాడు విన్నగాక అని. ఆయన ఒక్క 5 నిమిషాలు అలా చేయి తీసి ఆయన మాటను వినేసరికి కరెక్ట్ ఆయన చెప్పిన మాట, ఆయన పలికిన మాట సమయోచితంగా అనిపించి ఆయన రక్షణ పొంది మారు మనసు పొందాడని జాన్ వెస్లీ గారి చరిత్రలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు ఎవరైనా దేవుడికి లొంగాల్సిందే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో చాలామంది, మరి నా భర్త రక్షించబడలేదు, నా తమ్ముడు, నా తోడపుట్టిన వాళ్ళు రక్షించబడలేదు, నా స్నేహితుల కొరకు ప్రార్థన చేశాను, వాళ్ళు ప్రభు నమ్ముకోవట్లేదు, నా పిల్లలు నమ్ముకోవట్లేదని ఎంతో దిగులు పడతా బాధపడతా ఈ మాట వింటున్నారు కదా. నేను మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. మీ కుటుంబ సభ్యులందరూ రక్షించబడతారు. మీరు రాసుకోండి, ఖచ్చితంగా ఈ ప్రవచన మాట నెరవేరుతాయి. ఇప్పుడైతే మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎవరైతే రక్షణ పొందాలని చెప్పి ఆశపడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రక్షించబడతారు, ప్రభు దగ్గరకు వస్తారు. దేవుడి కంటే ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయకపోయినా, మీరే మర్చిపోయినా, ఖచ్చితంగా ఆ సమయాన్ని బట్టి దేవుడు తన కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేసే తీరుతాడు. అందుకొరకే బైబిల్లో ఆ తగిన కాలం అంటూ, లేకపోతే అనుకూల సమయం అంటూ ఈ యొక్క కాలాన్ని బట్టి చూస్తే ఆ టైం వచ్చేసరికి మాత్రం దేవుడు తన కార్యాన్ని చేయక మానడని అర్థమవుతుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనంలో చూస్తే దేవుడు ఏదైతే తలస్తున్నాడో అది చేసే తీరుతాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చించినట్టుగా మీరు ఆయన హస్తములో అణిగిమెనిగి ఉండండి, ఆయన హస్తము కింద ఉండండి అని పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తే 5:6లో ఆయన తగిన కాలమందు ఆయన సన్నిధిలో మనం హెచ్చించబడలాగిన ఆయన ఒక కబంధ హస్తంలో ఉండాలని రాయబడి ఉంది. అంతేకాదు, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఇదే అనుకూల సమయం అని రాయబడి ఉంది. కనుక దేవుడికి సమయం అంటూ ఒకటి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు వస్తాయని, మీ కుటుంబ సభ్యులు ఎంత మూర్ఖులైనప్పటికీ, ఎంత కఠిన ఆత్మ గలవారైనప్పటికీ రక్షించబడతారని ఈరోజు ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీ నిరీక్షణను పోగొట్టుకోవద్దు. మీరు దేవుని ఆ నిరీక్షణలో ముందుకు సాగండి. త్వరలో మీరు అద్భుతాన్ని చూస్తారు. ప్రభు ఈ మాట దీవించునుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. ఈ దినంలో మాకు తోడుగా నీడగా ఉండి సాయం చేసి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి, మగత్తరమైన కార్యం జరిగించి, అయ్యా సాతాను వాడి క్రియలను లయపరిచి వర్ధలొచ్చి మన తోడు ఉండమని దీవించమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం,
మత్తయి సువార్త 18:19. ప్రభువుల దీవెన గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.